సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంచలనంగా మారిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి కంట్లో కారం కొట్టి ఆమె మెండలోని బంగారు గొలుసును అపహరించిన చైన్ స్నాచర్లను సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జోగిపేటలోని సత్యసాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న శంకరంపేట మణెమ్మ అనే వృద్ధురాలి కంట్లో కారం చల్లి ఆమె మెడలోని 4 తులాల పుస్తల తాడును దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జోగిపేట పోలీసులు సీసీ కెమెరాలతో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి సంచరించడాన్ని పోలీసులు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జనుముల నవీన్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఈ యొక్క జోగిపేట పట్టణంలో సత్యసాయి కాలనీలో నివాసం ఉంటున్న సదాశివ గౌడు యొక్క ఇంటిలో వాళ్ళ అత్తగారైన శంకరంపేట మానెమ్మ తన కూతురు వెంకటలక్ష్మితో కలిసి అందాజ 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి 25 to 30 ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక వ్యక్తి ఇంట్లోకి అకస్మాత్తుగా గేట్ తీసుకొని వచ్చి ఆ యొక్క మానెమ్మ మీద కారం పొడి చల్లి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు 4 తులాలది గుంజుకొని పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చిన ఒక కంప్లైంట్ మీదకి మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఈమెను ఫాలో చేయడం జరిగింది. ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క మానెమ్మకు చూపిస్తే అవును ఇతనే నా యొక్క మెడలో ఉన్న బంగారం చైను గుంజుకొని పోయినాడు అని ఆమె ఐడెంటిఫై చేసింది. ఆ పర్సన్ని మనము ఈ యొక్క బ్రాహ్మణపల్లి చౌరస్తాలో అతను వెళ్తుంటే మాకు అనుమానం వచ్చి పట్టుకొని ఆ ఫోటో ఐడెంటిఫై చేసుకుని పట్టుకొని వెరిఫై చేస్తే అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేసి ఈ యొక్క కేసు ఏ విధంగా అతను చేసినాడు, ఈ నేరానికి ఏ విధంగా పాల్పడ్డాడు అనే విషయాలు కూడా అన్నీ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు అరెస్ట్ చేసినాము, అతన్ని రిమాండ్కి తరలిస్తాం.